నమస్తే. అనురాధరావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. రోజు మహిళలు, పిల్లలు, అమ్మాయిలు కాలేజీలకు, ఆఫీసులకు, స్కూళ్ళకు వెళ్ళండి ఏ పని జరగదు. అంటే కంపల్సరీ చదువుకునే అమ్మాయిలు కాలేజీలకు వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఆఫీసులకు వెళ్తారు. ఏ విధంగా సేఫ్గా వస్తారు అంటే బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి సేఫ్గా ఏ విధంగా వస్తారు? బస్సులో కానీ, ఆటోలో కానీ, క్యాబ్లలో కానీ, ట్రైన్లలో కానీ, బైక్లలో కానీ ఏ విధంగా అయినా ప్రయాణం చేస్తున్నారు. కానీ మరి ఈ సేఫ్టీ ఎంతవరకు ఉంది? మనం లాస్ట్ మంత్ మార్చ్ 24న చూసుకున్నట్లయితే ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించారు. అంటే ఇట్లా రెగ్యులర్గా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అక్కడైనా జరగవచ్చు ఈ ఇన్సిడెంట్లు. మరి సేఫ్టీ ఏంటి? మహిళా షీ టీం వాళ్ళు అస్తమానం వాళ్ళు నిఘా చేస్తూనే ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే షీ టీము ఇమీడియట్గా స్పందిస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు కదా, వాళ్ళు స్మార్ట్ ఫోన్లో వాడే వాళ్ళ కోసము ఒక యాప్ను తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వము. టీ సేఫ్ అన్నది ఈ యాప్. మహిళల భద్రత కోసము, అమ్మాయిల భద్రత కోసము కల్పించిన యాప్ ఇది. ఈ యాప్ ఏం చేస్తుంది అంటే క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది? మహిళలపై నేరాలు 5% పెరిగాయని చెప్పేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటుంది. ఇది 2024 లెక్కలు. అయితే పిల్లలపై 9% క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పేసి 2022 లెక్కలు చెప్తున్నాయి. 645 కేసులు నమోదయ్యని చెప్పేసి ఈ ఎన్సీఆర్బీ లెక్కలు చెప్తుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు పిల్లల సేఫ్టీ ఏంటి, మహిళల సేఫ్టీ ఏంటి? భద్రత చూడాలి కదా వాళ్ళది. దీనికోసమే ప్రత్యేకంగా తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వము టీ సేఫ్ యాప్. ఈ టీ సేఫ్ యాప్ను స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లోకి వెళ్ళి దీంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి టీ సేఫ్ యాప్ను. తర్వాత మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు క్యాబ్ కానీ, ఆటో కానీ ఇవి బుక్ చేసుకుంటారు కదా, ఓలా ఆర్ ఊబర్, రకరకాల మొబైల్ యాప్స్ వచ్చాయి కదా, వాటిల్లో బుక్ చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పండి మేము ఈ క్యాబ్లో వెళ్తున్నానని చెప్పేసి ఆ లింక్ ఇచ్చినట్లయితే వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఆ ట్రాక్ను బట్టి మీరు సేఫ్గా వెళ్ళింది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అట్లాగే మీకు ఇంకా డౌట్ అనిపిస్తే ఈ టీ సేఫ్ యాప్ను ఓపెన్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ పేరు, మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీరు హెల్ప్ సిటిజన్ విభాగంలో క్లిక్ చేస్తే వెళ్ళాల్సిన పేరు, అంటే మీరు ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఏ వెహికల్లో వెళ్తున్నారో ఆ వెహికల్ నెంబర్ వీలైతే అవన్నీ యాడ్ చేసినట్లయితే అది ట్రాక్ చేస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా ఆపద సంభవిస్తుంది అనుకుంటే ఇమీడియట్గా 100 ద్వారా పోలీసులకు ఇన్ఫామ్ చేస్తుంది. అంటే ఇది పోలీస్ పర్యవేక్షణలో ఈ యాప్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మీకు వాళ్ళు సమాచారం ఇస్తుంటారో మీరు రిప్లై చేయలేదు అంటే మీరు ఆపదలో ఉన్నట్టు లెక్క. అప్పుడు మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్కి ఆ సమాచారం వెళ్ళి వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు, మిమ్మల్ని రక్షిస్తారు. సో ఇది చాలా అంటే హెల్ప్ఫుల్. ప్రతి మహిళకు, ప్రతి అమ్మాయికి ఇది చాలా ఉపయోగపడుతుంది. భద్రత కోసం ఉపయోగించుకునే యాప్ ఇది. కాబట్టి ప్రతి పిల్లలు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్స్లలో. మీరు అలర్ట్గా ఉండాలి. బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా అలర్ట్గా ఉండి ఈ యాప్ను ఉపయోగించుకున్నట్లయితే మీరు క్షేమంగా వెళ్ళి మీ పనులను చేసుకొని కాలేజీలకు కానీ, స్కూళ్ళకు వెళ్ళినా, మీరు ఆఫీస్ పనులపైన వెళ్ళినా క్షేమంగా ఇంటికి రాగలుగుతారు. లేట్ అయినా, ఏమైనా, ఎక్కడైనా ఈ యాప్ ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి ఈ వీడియోని, ఎందుకంటే అందరికీ అవసరం ఇది. సో వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.